మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ తెలంగాణ. మేము పాలవంచ మండలం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆదర్శ కళాశాల వాళ్ళు మాకు ఈ యొక్క నంది అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే గురువులు, చాలా మంది కళాకారులు అందరూ కూడా వచ్చారు. అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వచనము, స్వామివారి యొక్క ఆశీర్వచనం వల్ల, స్వామివారి దయ వల్ల ఈ రోజున ఆదర్శ కళాశాల వాళ్ళు మాకు ఈ నంది అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి వారికి మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను పాలవంచలో పురోహితం చేస్తానండి. నా పేరు మార్తి తులసి శివభార్గవ శర్మ. పాలవంచ మండలంలో పురోహితం చేస్తూ ఉంటాము. ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకు అమ్మవారి యొక్క అలంకారాలు వేయటం వల్ల, అమ్మవారి యొక్క కృప వల్ల, మా బాబాయ్ గారు కేబిఆర్ శాస్త్రి గారు అనేసి ఆయన ఉన్నారు, ఆయన పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ ఆదర్శ కళాశాల వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళకి తప్పకుండా అవార్డు అనేది రావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అమ్మవారికి చాలా చక్కగా అలంకారాలు వేస్తున్నావు, అమ్మవారికి చాలా చక్కగా విశేషంగా పూజలు చేస్తున్నారు కాబట్టి అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలిసి, పెద్దవాళ్ళు, గురువు గారులు అందరూ కూడా కలిసి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నేను గత 8 years నుంచి నడిపిస్తానండి. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 8 years అవుతుంది. ఈ రోజు మా పిల్లలు ఒక 9 members వరకు పార్టిసిపేట్ చేశారు. అన్నమాచార్య కీర్తనలు తీసుకున్నానండి. వేదములే నరసింహస్వామి పైన సంకీర్తన, అలాగే బ్రహ్మం ఒకటే, మూషిక వాహనం వచ్చాయండి. చాలా వచ్చాయి. నంది అవార్డ్స్ చాలా వచ్చాయండి. స్వప్న కూచిపూడి డాన్స్ అకాడమీ అండి. 8 years నుంచి. ఒక 80 members వరకు. సిటీ సరౌండింగ్స్ లోనే ప్రస్తుతం చేయడం జరిగింది. నో సార్, గవర్నమెంట్ ని డిమాండ్ చేసేంత ఏం లేదు. కాకపోతే కళాకారులను కాస్త గుర్తించి వాళ్ళను వెలుగులోకి తీసుకురావాలనేది నా కోరిక. అందుకు వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటది అన్న ఉద్దేశంతో పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా. సో ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలని అదొకటే కోరిక. ఇలాంటి కార్యక్రమం లేదండి, ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్. మేడం, కొంతమంది మధ్యతరగతి పిల్లలు కూడా నేర్చుకోవాలని కాకుంటారు కదా, వాళ్ళకు మీరు ఏ విధంగా? మధ్యతరగతి అంటే ఫీ అనేది అలాగే అంతే పే చేయాలని నేను ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అలా ఉన్న వాళ్లకు ఏ విధంగానైనా నేర్పించే ప్రయత్నమే చేస్తాము. ఫీజు గురించి ఎక్కువగా ఆలోచించే అది ఉండదు. మియాపూర్ నరేన్ ఎస్టేట్ దగ్గర, డిమార్ట్ దగ్గర ఉంటుందండి, జంక్షన్ లో. కరెక్ట్ అడ్రస్ 7569440534.